నూతన ప్రభుత్వంపై రిపబ్లిక్ పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించిన మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోదీ డిమాండ్ చేయాలని కోరారు. నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నాగేశ్వరరావుతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 2019 ప్రభుత్వ కాలంలో నరేంద్ర మోడీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ కేంద్రం నుంచి కేవలం మట్టి నీళ్లు తీసుకొచ్చి మాత్రమే అమరావతిలో ఇచ్చిన పరిస్థితి చూసాం. నిధులు చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రాజెక్టులు కానీ ఇటు ఏదైతే బైఫర్కేషన్లో ఇచ్చినటువంటి ఎక్కడా కూడా ఈ పథకాలు రాలేదు. కనుక ఈసారన్న కూటమి విజయము అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే గతంలో మట్టి నీళ్లు కాకుండా ఈసారి అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి. నరేంద్ర మోడీని అడిగి మరి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టుల కాడి నుంచి ఏదైతే బైఫర్కేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు ఆర్పీఐ జాతీయ జనరల్ సెక్రటరీ పేరం శ్రీనివాస్ గారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలనే సలహాలు ఇస్తున్నారు, వారిని అడిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వం కొలువు తీరింది, మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? అయితే గడిచిన కాలంలో ఈరోజు చూసుకుంటే మనందరం కూడా ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాం. ఈరోజుకి యువతికి సరైన ఉపాధి అవకాశాలు లేవు. మన పిల్లలు ఇక్కడ బీటెక్ చదువుకొని ఎంటెక్ చదువుకొని ఎంబీఏ చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీనాలు చేసుకుని బతుకుతుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి గడిచిన మీకు 10 సంవత్సరాల క్రితం మీకు చాలామంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మరి ఆ రోజున ఇండియాలో భాగస్వామైనటువంటి ప్రభుత్వం మరి ఆ రోజున అమరావతి రాష్ట్ర రాజధానికి మరి గౌరవ ప్రధానమంత్రి, మరి మనందరికీ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఒక తండ్రిలాగా మనం భావించాలి. మరి ఆయన పెద్ద ఆయన మట్టి తీసుకొచ్చి మరి అమరావతి రాజధానిలో ఇచ్చాడు. సరే ఇచ్చాడు, తర్వాత విషయం సెంటిమెంట్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అనవచ్చు. మన పిల్లల భవిష్యత్తుకి అయితే అది అవకాశం లేకుండా పోయింది. మరి ఈరోజు కూడా మరి భగవంతుడు దయ కానీ మరి చంద్రబాబు నాయుడు గారి మంచితనం కానీ గడిచిన పాలకుల నిర్లక్ష్యమే కానీ ఏదైనప్పటికీ కూడా పవర్ స్టార్ కళ్యాణ్ కానీ ఎవరైనా కానీ ఈ రోజున భారతదేశంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజున మేము కోరుకునేదండి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఆయన మట్టి ఇచ్చాడు గుర్తుందో లేదో మీకు, ఆ మట్టిని పక్కన పెట్టి మన రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని మీరు అడిగి తీసుకోవాలని చెప్పి మేము మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల జనాభా తరఫున నేను ఒక ముఖ్యమైన వ్యక్తిగా మీ ముందు నుంచొని మాట్లాడుతున్నా. అదేవిధంగా చూసుకుంటే రైల్వే జోను మరి విశాఖపట్నం అంటున్నారు, మరి ఎక్కడ అంటున్నారు అక్కడ అన్నారు. మాకు విజయవాడ నగరం రైల్వే జోన్ ప్రకటిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటున్నారు కాబట్టి అన్ని విధాలా బాగుంటుందని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి గడిచిన 5 సంవత్సరాల పైనుంచి పాపం విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అక్కడ నిరంతరం పోరాటం చేస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ పరం ఉందో దాన్ని వెనక్కి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్థానిక రైతులు కూడా ఈ రోజున చెల్లించాల్సినటువంటి ఈ రోజు కూడా చెల్లించలేదంట రైతులకి. ఆ రైతులకి ఇవ్వాల్సింది ఇచ్చి మళ్ళీ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి ఆ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా యథాస్థితిలో పెట్టాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రాజెక్టు అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కానీ గతంలో 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మంచిదా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళడం త్వరగా పూర్తయింది అనుకుంటున్నాను. ఇది పోలవరం ప్రాజెక్టు గడిచిన 75 సంవత్సరాల నుంచి నానుస్తున్నటువంటి నిజం. అది మన ఎవరినైనా చిన్నపిల్లలు చెప్తారు పోలవరం గురించి. పోలవరం వల్ల ఏమైందంటే మెట్టపైపు రైతు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో మెట్ట ప్రాంత రైతులు వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొని నిర్మాణం చేసి యుద్ధ ప్రాతిపై 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి మా ప్రత్యేకమైన డిమాండ్. ఇది ప్రధానంగా ఆర్పీఐ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా
రాష్ట్ర జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు గారితో చెప్తున్న ప్రధాన డిమాండ్ ఏదైతే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు ఇచ్చారో ఈసారి మట్టి నీళ్లు కాకుండా నిధులు ప్లస్ మనకు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం అయితే చూస్తాను. ఇది తాజా పరిస్థితి. విజయవాడ నుంచి కెమెరామెన్ భానుతో